నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ 16వ తారీఖు మంగళవారం, అష్టమి. అత్యద్భుతంగా అసలు మంగళవారం అంటేనే అష్టమి తిథి మంగళవారం వచ్చిందంటేనే చాలా చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు అష్టమి తిథే చెప్తూ ఉంటారు. అంటే రెండు పక్షాల్లో వచ్చేటటువంటి అష్టములు చాలా చాలా అద్భుతంగా వినియోగించుకుంటూ ఉంటాం. మరి మంగళవారం వస్తోంది కాబట్టి ఎట్లా, అలాగే ఆ అష్టమిని అశోక అష్టమిగా పిలుస్తారు అని కూడా చదవటం జరిగింది. ఎట్లా వినియోగించుకోవచ్చు అక్క ఆ రోజు? అశోకము అంటే శోకము లేనిది అని అర్థం. చాలా మంచిది. మంగళవారము అష్టమి అంటే మంగళాష్టకం, అదే మంగళాష్టకం అనమాట. కాబట్టి మనం మా అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, లేకపోతే వివాహాలు విచ్ఛిన్నమయ్యి మళ్ళీ మరొకసారి వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారో, సంబంధాలు కుదరడం లేదో, వీళ్ళందరూ కూడా చక్కగా మంగళవారం అష్టమి రోజు చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళు కూడా ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను చాలా రోజుల క్రితం పద్మిని ఒకసారి మా అమ్మ వాళ్ళ కోసం అని చెప్పి రుణ విమోచన అంగారక స్తోత్రం చదివాను. అయితే చదివినప్పుడు, అప్పుడు చిన్న పిల్లని, ఇంకా చదివినప్పుడు నేను అనుకున్నాను, అంగారక స్తోత్రం, అంగారకుడు అంటే ప్లానెట్ కదా, ఆయన తీర్చేస్తాడా బాధలు, అప్పులన్నీ ఆయన తీరుస్తాడా అనిపించింది నాకు. ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే రుణ విమోచన అంగారక స్తోత్రం చదివిన ఒక 4-5 రోజులు చదివాను. ఒక 10 రోజుల లోపలే మా అమ్మ వాళ్ళది అప్పు తీరిపోయింది. అంత పవర్ఫుల్ అంగారకుడు. చాలా అంటే ఇప్పుడు ఈ న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత 9 నెంబర్ చాలా పవర్ఫుల్. 9 నెంబరే అంగారకుడికి ఇచ్చారు, కుజుడికి ఇచ్చారు. అలాగే 9 నెంబర్ గాడ్స్ నెంబర్ అని చెప్పి, అంటే అంగారకుడు నెంబర్ ఉంటే చాలా హెల్దీగా ఉంటారు, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు అనేది మనం చూస్తూనే ఉంటాం. సో ఆ ఎనర్జీ అనేది ఎలా అంటే ఫైర్ బ్రాండ్ ఎనర్జీ అన్నమాట. ఇట్లా అనుకుంటే అట్లా అయిపోతాయి పనులు. అవునక్క. ఎందువల్ల అలా? అదంతా అంగారకుడు వల్లే. పని అయిపోవాలి అని గనక అనుకుంటే గనక అది ఖచ్చితంగా అయి తీరుతుంది. వీళ్ళకి కూడా లేడీకి ఎదురొస్తుందా? ఎదురొస్తుంది. నువ్వు గమనించింది, డెస్టినీ నెంబర్ 9 కదా, మైత్రిది కూడా 27 కదా. అది ఏదైనా అనుకుంది అనుకో, ఆ పని ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది అనమాట. అప్పుడే దానికి ఆలోచనకు వస్తుంది, అమ్మ ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి. అట్లా నాకు అనిపిస్తుంది. చేద్దామా అని అనుకుంటే, ఓహో ఇది దీనికి సంబంధించిన పని కదా, మనకి కుదిరిపోతుంది, అయిపోతుందిలే అని అనిపిస్తుంది. అంటే 9 లో ఆ మ్యాజిక్. కాబట్టి తప్పకుండా ఎవరికైతే మీరు అప్పులు ఉన్నాయి అని చెప్పి బాధపడుతున్నారో, మంగళవారం నాడు ఇప్పుడు స్టార్ట్ చేయండి ఆ రుణ విమోచన అంగారక స్తోత్రం. చాలా బాగుంటుంది. చదువుతున్నప్పుడు చాలా మనకు కూడా అనిపిస్తుంది, పని అయిపోతుంది అని అనిపిస్తుంది. తప్పకుండా చదవండి. అయితే ఎవరికైతే ఈఎంఐస్ ఉన్నాయో, మనం అనుకుంటాం అది అప్పు కాదు అని అనుకుంటాం మామూలుగా. ఈఎంఐ కూడా కనపడని ఒక శత్రువు అక్క. అది మనం కనపడదు కానీ మనల్ని మింగేస్తూ ఉంటుంది. 30 లక్షలు తీసుకుంటే 1 కోటి రూపాయలు తీసుకుంటారు విత్ ఇంట్రెస్ట్ అని అంటే నిజంగా భలే ఆశ్చర్యం వడ్డీతో. అంతేగా మరి. ఎందుకు అంటే అది మనకి సంబంధించిన డబ్బు కాదు కదా పద్మిని. ఎవరిదో డబ్బు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళది మనకి ఇస్తున్నారు. దానికోసం టైంకి మనం పే చేస్తున్నాం. ఇంకొకళ్ళ డబ్బు యూజ్ చేసుకున్నందుకు మనం పే చేస్తున్నాం. ఇవన్నీ మెయింటైన్ చేసినందుకు వాళ్ళందరి జీతాలు కూడా మనమే భరిస్తున్నాం. మన అవసరం తీరిందండి, మన అవసరం. అయితే అలా కాకుండా తొందరగా తీరాలి. 30 మీద ఇంకో 10-15 తీరాలనుకోవడమో, లేకపోతే 50లో తీరిపోవాలనుకోవడమో, మనం అలాంటి మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఎలా? మనకి మంచి ఈ రోజు మంగళవారం అష్టమి ఉంది కదా, యూనివర్స్ కి కూడా మీరు చక్కగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఏమని? లెమన్ డ్రాప్, క్యాన్సిల్, ఇలేట్, మ్యాజిక్, సమ్హౌ. ఇది ఆల్రెడీ మనం ఒకసారి ఇచ్చాం, ఇది అప్పులు తీరిపోవడానికి అని చెప్పి. ఇంకొకసారి చెప్పండి అక్క. లెమన్ డ్రాప్, క్యాన్సిల్, ఇలేట్, మ్యాజిక్, సమ్హౌ. రైట్. ఓకే. తప్పకుండా మీరు అమ్మవారికి ఈ రోజు ఏం చేస్తారు అని అంటే, నిమ్మకాయల దండ సమర్పించండి. ఏదైనా దుర్గా అమ్మవారి గుడిలో కానివ్వండి, లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కానివ్వండి,
తప్పకుండా నిమ్మకాయల దండ అనేది ఇవ్వండి అమ్మవారికి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనమాట. అయితే ఈ మంగళవారం నాడు అష్టమి అంటే మనకి బాగా గుర్తుకొచ్చేది కాళభైరవుడు కూడా. ఎంత శుక్లపక్షం వచ్చిన అష్టమి అయినప్పటికీ మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి కాళభైరవాష్టకం చదువుకుంటే కూడా చాలా మంచిది. ఇలా మనం ఏమన్నా ఇంకా ఏదైనా రెమెడీ చేసుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా 8 దీపాలు వెలిగించండి. చిన్న దీపాలు అయినా పర్వాలేదు, అమ్మవారి దగ్గర 8 దీపాలు వెలిగించండి. దేంతో? నూనెతో వెలిగించండి, లేకపోతే నెయ్యితో వెలిగించండి, మీ ఇష్టం. ఆర్థికంగా నిలదొక్కున్నాం, మనకేం బాధ లేదు అనుకున్నప్పుడు మీరు నెయ్యితోనే వేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె తెచ్చుకోండి. వారాహి అమ్మవారికి చాలా ఇష్టం. ఇంట్లో పెట్టచ్చాక మస్టర్డ్ ఆయిల్ తో పెట్టచ్చు. నేను పెడతానుగా పద్మిని, రోజు పెడతాను అమ్మవారికి. వారాహి అమ్మవారికి ఆవ నూనెతోనే పెడతాను. 2 దీపాలు పెడతాను సెపరేట్ గా. నాకెందుకో దత్తాత్రేయ స్వామికి ఒక దీపం పెడతాను సెపరేట్ గా. దీపాలే అక్క. లలిత అమ్మవారికి పెడతాను, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలా వెళ్ళిపోని చెప్పి పెడతాను, కామాక్షి దీపం పెడతాను. ఏదో సినిమాలో కాదు, ఏదో విశ్వనాథ్ గారి సినిమాలో ఏదో ఉంటుంది. అవునవును, నేను అంటారు అందరికి దీపాలు ఎలా పెట్టేస్తున్నావే, రేపు పొద్దున వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే దాటుకుని రావాలంటే ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉండాలి. పరమాచారి గారిది కూడా, పరమాచారి గారి దీపం అయితే మనం ఆ రోజు అక్కడ చేస్తున్నాం కదా, ప్రోగ్రామ్ చేస్తున్నాం అమ్మవారికి కదా, ఆ మా అత్తయ్య పరిగెత్తుకుంటూ వచ్చి శ్రవంతి పద అక్కడ పరమాచారి గారి దీపం ఉంది కొనుక్కుందు గాని అని చెప్పి. పరమాచారి గారి దీపాలు కూడా వస్తున్నాయి అంటే స్వామి ఉంటారా? స్వామి ఉంటారు పైన, దీపం వెలిగిస్తాను. అంటే చాలా. ఎన్ని దీపాలు ఉంటాయి అక్క రోజులో ఇంట్లో? జనరల్ గా 15 దీపాలు అయితే ఖచ్చితంగా వెలుగుతాయి. ఎంత నూనె అవుతుంది అక్క నెలకి? ఆవు నెయ్యితోనే పెడతాను అన్ని, ఎక్కువగా ఆవు నెయ్యితో. బాబోయ్. అంటే ఒకటి నేనేమనుకుంటానంటే, బట్ నైస్, చూడటానికి చాలా అందంగా. నేనేమనుకుంటానంటే స్వామికి సమర్పిస్తే స్వామి ఇస్తాడులే మనకి అని అనుకుంటాను. ఎందుకో మనసుకి అట్లా అనిపించింది అలా పెట్టాలి. మీకు ఇష్టం దీపాల వెలుగులో స్వామిని చూడడం, అద్భుతం, చాలా ఇష్టం. కానీ ఇవాళ మాత్రం ప్రత్యేకించి 8 పెట్టండి, 8 దీపాలు పెట్టండి, తప్పకుండా పెట్టండి. తప్పకుండా మీరు అనుకున్న కోరిక ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరుతుంది. అలా మీరు 8 దీపాలు పెట్టినప్పుడు ఏం చేస్తారు అని అంటే, మేము అనుకున్న కోరిక తీరిపోతే అలా 8 మంగళవారాలు 8 దీపాలు పెడతాం అనుకోండి, అష్టలక్ష్ములు ఇంట్లో ఉంటాయి అంతే, ఇంకా వేరే ఆలోచన లేదు. ఇంకా 8 దీపాల్లో అంత విశిష్టత ఉంది. అది కూడా అష్టమి తేదీ మంగళవారం నాడు అంటే చాలా మంచిది. మంగళవారం పెడతామని అనుకోమా? లేదు, మంగళవారం 8 మంగళవారాలు పెడతాము, 8 దీపాలు అని అనుకోండి, తప్పకుండా మీ కోరిక తీరుతుంది. వివాహం జరగాలన్నా, లేదు అంటే కనుక ఉద్యోగంలో ఉన్నతి రావాలని చెప్పిన, అష్ట కష్టాలన్నీ తీరిపోవాలి అష్టమి నాడు మేము దీపాలు పెడుతున్నాం అని చెప్పి దండం పెట్టుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరిపోతాయి. అద్భుతం, అద్భుతం. మోస్ట్ పవర్ఫుల్ డే గా రాబోతోంది క్రోధినామ సంవత్సరంలో. అందులోనూ ఈసారి మనల్ని పరిపాలించేది కూడా మంగళుడే, అంటే కుజుడే కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది చేసుకుంటే. రైట్, చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకుందాము. ఒకవేళ ఏమైనా మాకు ఆ రోజు అడ్డు ఉందండి అని ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు బాధ అనిపిస్తున్నారా, ఇప్పుడే రావాలా అని కోపం కూడా వస్తుంది కొంతమంది లేడీస్ కి. అప్పుడు బాధ వస్తుంది, నాకైతే ఏడుపు వచ్చేసేది. ఇప్పుడంటే ఏం లేదు కానీ అప్పుడైతే బాధ వచ్చి ఏడుపు వచ్చేసేది అనమాట. స్టార్టింగ్ లో ఎవరైతే 35 క్రాస్ అయిపోయిన తర్వాత ఏడుపు వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు పండగ పూట రాకుండా చూసుకుంటే వాళ్ళకి కోపం వస్తుంది, అదేమన్నా మనం తీసేదా పెట్టేదా అనేది కోపం వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా బాధపడకూడదు. ఏం చేస్తారు అని అంటే, ఆ రోజు దండం పెట్టుకోండి, అమ్మ నెక్స్ట్ వారం చేసుకుంటాము అని చెప్పి దండం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారు అసలు మంగళవారం అష్టమి అని కాదు, అసలు అమ్మవారే అష్టమి చంద్ర విభ్రాజ అని చదువుకుంటాం కదా మనము. అంటే ఆవిడ నుదురు ఎలా ఉంటుందంటే అష్టమి చంద్ర ఇలా అని కరువు ఉంటుంది చూసావా, ఆ జుట్టు వల్ల ఇట్లా కరువు వస్తుంది అనమాట అమ్మవారికి. అది కాకుండా 2 వైపులా కరువు ఉంటుంది అష్టమి. ఇక్కడ ఈ కనుబొమ్మలు ఉంటాయి చూసావా, ఈ కనుబొమ్మల వల్ల కూడా కరువు వస్తుంది అనమాట. అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా అయితే వెలుగొందుతూ ఉంటాడో అలా నుదురు ఉన్న కళని అమ్మవారి అని కీర్తిస్తున్నాం అనమాట మనం. కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారిని పూజించాలి అనుకుంటే కనుక ఏ రోజైనా అష్టమి తిథితో కూడిందే. కాకపోతే ప్రకృతిలో చాలా ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పి మనం ఇది చేసుకుంటున్నాం.
ఈ పాజిటివ్ వైబ్రేషన్ మనకు అందలేదే అని మనం బాధపడకూడదు. ఎంతో మందికి అందింది, రేపటి నాడు నాకు కూడా అందబోతోంది అని అనుకోవాలి. ఎలాగో ఇలాంటి కాంబినేషన్స్ లో వచ్చిన తిథులు గుర్తు చేయడానికి నేను ఉన్నానుగా, నేనున్నాను. చక్కగా గుర్తు చేస్తే మీరు ఏం వరి అవ్వద్దు. సూతకంలో ఉన్న వాళ్ళు వెలిగించొచ్చా 8 దీపాలు? వారిని పూజించే అలవాటు ఉంది ఇప్పుడు అనుకుంటే గనక, ఆ రోజు అమ్మవారివి సాయంత్రం పూట అమ్మవారికి చక్కగా దీపం వెలిగించి ద్వాదశి నామాలు కానీ, అమ్మవారి స్తోత్రం కానీ, సహస్రనామ స్తోత్రం వారాయి అమ్మవారిది చదువుకుంటే చాలా విశేష ఫలితం దక్కుతుంది. సూపర్, థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.